నమస్కారం అండి. నేను డాక్టర్ రమణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ గైనకాంకాలజిస్ట్, అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్, సోమాజిగూడ. హెచ్పివి అనేది ఒక వైరస్. అది కాజ్ చేసే డిసీజెస్లో సర్వైకల్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే అది వజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్ కూడా కాజ్ చేస్తుంది. అదే కాకుండా మగవాళ్ళల్లో కూడా ఓరోఫెరింజియల్ క్యాన్సర్ కానీ ఏనల్ క్యాన్సర్స్ కానీ కూడా కాజ్ చేసే అవకాశం ఉంది. క్యాన్సర్లే కాకుండా ఇవి బినైన్ వాట్స్ అంటారు, అండ్ ఓరోఫెరింజియల్ లీజన్స్ అంటారు. వీటిని కూడా కాజ్ చేస్తాయి. ఈ వైరస్ దాదాపు 200 వెరైటీలు, స్ట్రెయిన్స్ అంటారు, 200 స్ట్రెయిన్స్ వరకు ఉంటాయి. అందులో కొద్ది స్ట్రెయిన్స్ మట్టుకే చాలా కామన్గా డిసీజెస్ కాజ్ చేస్తాయి. ఇందులో హై రిస్క్ స్ట్రెయిన్స్, అంటే క్యాన్సర్ చాలా ఎక్కువగా కాజ్ చేసే స్ట్రెయిన్స్ని హై రిస్క్ స్ట్రెయిన్స్ అంటారు. ఇప్పుడు అవైలబుల్ వ్యాక్సిన్స్ 2 రకాలు అవైలబుల్ ఉన్నాయి. అందులో 4 స్ట్రెయిన్ వ్యాక్సిన్, అంటే 4 హై రిస్క్ వెరైటీ ఆఫ్ వైరస్లు ఉండే వ్యాక్సిన్ ఒకటి, ఇంకా లేటెస్ట్గా వచ్చింది 9 వాలెంట్ వ్యాక్సిన్ అని, అంటే 9 డిఫరెంట్ వైరసెస్ స్ట్రెయిన్ ఉండే వ్యాక్సిన్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ ఎవరెవరిలో ఇవ్వాలి? ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇద్దరికీ కూడా 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఇవ్వచ్చు. అయితే బెస్ట్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్తే మోస్ట్ ఎఫెక్టివ్. కాబట్టి దీని ఎఫెక్టివ్నెస్ చాలా ఎక్కువ. కాబట్టి రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయిపోయింది. గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు. ఇది 9 to 14 ఇయర్స్ ఏజ్లో కనుక ఇస్తే 2 డోసెస్ ఇస్తే సరిపోతుంది. అదే బియాండ్ 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 3 డోసెస్ ఇవ్వాల్సి ఉంటుంది.